హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు నుంచి మనం ఊప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఊప్స్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట. ఈ రియల్ టైమ్ అప్లికేషన్స్ లో కూడా మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది ప్రతి ఎయిదర్ ఇట్ విల్ బి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఎయిదర్ అప్లికేషన్, ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనకు బేసిక్ మాట, ఓకేనా? ఏదైనా ఒక టెక్నాలజీని యూజ్ చేసామంటే మనం మాక్సిమం మనం ఊప్స్ కాన్సెప్ట్ మీదే మనం వర్క్ చేస్తాం. అంటే నార్మల్గా మనం అప్లికేషన్స్ తయారు చేస్తాం కదా, ఏదర్ బ్యాంక్ అప్లికేషన్ కానీ ఏదర్ వెబ్సైట్ కానీ, ఏ అప్లికేషన్ చేసినా మనం ప్రీ రిక్విజిట్స్ ఊప్స్ కాన్సెప్ట్ అన్నమాట, ఓకేనా? సో రియల్ టైంలో మనం ఊప్స్ కాన్సెప్ట్ అనేది ప్రతి నువ్వు నియర్లీ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావంటే దాంట్లో నియర్లీ 2 to 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఊప్స్ కాన్సెప్ట్ బేస్డ్ మీద ఉంటుంది, రిమైనింగ్ లాజిక్ బేస్డ్ ఉంటుంది, ఓకేనా? అంటే ఎక్కడ చూసినా ఊప్స్ అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ ఊప్స్కి వచ్చినప్పుడు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమీ లేదు, ఒక లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ ఏం చేయాలంటే మనం ఒక యాక్షన్ అనేది ఉంది, అంటే నేను యాడ్ అనేది ఒకటి తెలుసు మనకి, యాడ్ ఆఫ్ 2+3. ఈ యాక్షన్ అనేది సిస్టమ్ చేయాలి, ఓకేనా? సో సిస్టమ్ చేయాలి. ఈ సిస్టమ్ చేయాలంటే సిస్టమ్కి ఒక లాంగ్వేజ్ వచ్చు. సిస్టమ్కి ఏ లాంగ్వేజ్ వచ్చు? బైనరీ లాంగ్వేజ్ వచ్చు. కానీ మనకు బైనరీ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కదా, మనకు తెలిసింది ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకేనా? మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏమి ఇచ్చేస్తాం? ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? కంపైలర్స్ కానీ ఇంటర్ప్రిటర్స్ కానీ యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే యూజర్ అనేవాడు, ఒక హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఇంటరాక్టింగ్ విత్ మెషిన్. హ్యూమన్ అనేవాడు ఒక ఇంటరాక్టింగ్ విత్ ది మిషన్, ఓకేనా? సో దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో నార్మల్గా ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్, అది ఈ కౌశిక్ అనే పర్సన్ ఉన్నాడు. సో తను ఏంటి, సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఒక లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం, దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, ఓకేనా? సో నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? What are the different types of programming languages? First one is procedure oriented programming language, and the second one is object oriented programming language. Okay na? So ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే నార్మల్గా ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఏంటో చూసాం, కానీ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో వాట్ ఆర్ ద టైప్స్? గైస్, ఎవ్రీవన్ మ్యూట్ ఇట్, ఇట్ విల్ డిస్టర్బింగ్ మీ ఆల్సో. ప్లీజ్ గైస్, ప్లీజ్ ఎవ్రీవన్ మ్యూట్. ఓకే, సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మన ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చూద్దాం. అండ్ మ్యాక్సిమం ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్ చెప్పండి.
ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? C language. Example, C language, COBOL, etc. These are the some procedure oriented programming language. ఓకేనా? సో ఇక్కడ సి లాంగ్వేజ్ అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఓన్లీ ఫంక్షన్స్ ఆర్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తామట. వీ కెన్ డెవలప్ ది అప్లికేషన్ by using the functions as well as procedures. అంటే నార్మల్గా బిఫోర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకముందే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్తో ఉండేవన్నమాట. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఓన్లీ ఫంక్షన్స్ ప్రొసీజర్స్ ఇచ్చేస్తాం దాంట్లో. ఓకేనా? దాన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటారు. నథింగ్ బట్ పాప్ లాంగ్వేజ్. సింప్లీ విల్ కాల్ యాజ్ పాప్ లాంగ్వేజ్. పిఓపి పాప్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తున్నాం కదా. అంటే నార్మల్గా ఫంక్షన్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకో, అంటే ఎక్కువ యాక్షన్స్ ఉన్నాయనుకో, యాక్షన్స్ నథింగ్ బట్ సమ్ పర్ఫార్మెన్స్. సో ఎక్కువ ఫంక్షన్స్ ఉండడం వల్ల ఏంటి పర్ఫార్మెన్స్ ఇష్యూ అని వస్తుంది, అంతే కదా? అర్థమైందా? అంటే ప్రతి ఫంక్షనాలిటీకి ఒక ఫంక్షన్ రాయాలి, ఎయిదర్ ఫంక్షన్ రాయాలి ఆర్ ప్రొసీజర్ రాయాలి. ఒక ఫంక్షనాలిటీ డెవలప్ అంటే ఎడిషన్ అనే ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలనుకో దానికి ఒక ఫంక్షన్ రాయాలి. అది ఎడిషన్ అనేది ఇక్కడ ఏం పైన 2 వేరియబుల్స్ ఇచ్చాను, ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా ఇంకో ఫంక్షనాలిటీ రాయాలి. సో అలాగేంటి నియర్లీ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఇక్కడ 5 వేరియబుల్స్ ఉన్నాయి అనుకో, సో ఇంకో ఫంక్షన్ రాయాలి. సో అలాగేంటి ఫంక్షనాలిటీస్ అనేవి ఎక్కువ ఉంటే మనకి ఇలాగా ప్రొసీజర్స్ ఫంక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. అంటే ఫంక్షనాలిటీస్ ఇంక్రీజ్ అయినప్పటికి ఏంటి ద కోడ్ సైజ్ అనేది ఏమిటి ఎక్కువైపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ 100 ఫంక్షనాలిటీ it will have large code. If you want to write the 5 functionalities, it will be less code. If you want add more functionalities, then we need to develop more functions. సో ఏంటి ఇలా ఫంక్షన్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల ఏంటి ప్రోగ్రామ్ సైజ్ అనేది లార్జ్ ఉంటుంది. అంటే రీడింగ్ పర్పస్కి అండర్స్టాండింగ్ పర్పస్కి ఇది ఈజీగా ఉంటుందా? అంటే లార్జ్ కోడ్ ఉన్నప్పుడు ఏంటి మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా చూడడానికి. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది ఎక్కువ కోడ్ ఉండడం వల్ల మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ ది మోర్ ఫంక్షన్స్ ఇన్ డిఫికల్ట్ టాస్క్. అంటే ఎక్కువ ఫంక్షనాలిటీస్ ఉన్నప్పుడు ఏంటి దాన్ని మేనేజ్ చేయడం కష్టమే కదా. సో అది ఆ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే సో పాప్ అనేది అంటే ఇక్కడ ఏంటి నువ్వు ఒక ఫంక్షనాలిటీస్ రాసావనుకో, అంటే నువ్వు ఒక అప్లికేషన్ రాసావు, అప్లికేషన్లో ఒక మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేసావు, ఒక యాక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తావు. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా మరి. సో అంటే డేటా ఎక్స్పోజర్ అంటే బయటికి మనకి డేటా అనేది ఎక్స్పోజ్ అవుతుంది. డేటా ఈజ్ ఎక్స్పోజ్డ్ ఎక్స్టర్నల్లీ. ఓకేనా? అంటే నువ్వు ఒక అప్లికేషన్ తయారు చేసి జార్ కన్వర్ట్ చేస్తావు. ఏదైనా డైరెక్ట్ మన అప్లికేషన్ చేసే కంటే మనకి జార్ ఫార్మెట్లో
చేస్తామన్నమాట. క్రియేట్ చేసిన దాన్ని జార్ దాంట్లో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసాక అది సర్వర్లో లోడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి జార్ అనేది ప్రతి ఒక్కరు యాక్సెస్ చేస్తారు కదా. అప్పుడేంటి డేటా అనేది బయటకు కనిపిస్తుంది అన్నమాట. అక్కడే కోడ్ డేటా ఆర్ కోడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎక్స్టర్నల్లీ. అంటే ఇక్కడ ఏంటి అది ఆ కోడ్ అనేది మనకు కనిపిస్తుంది కదా. దానివల్ల ఏం పోద్ది సెక్యూరిటీ అనేది తక్కువ ఉండదు. సెక్యూరిటీ అసలు ఉండదు. పాప్ security is there is no security there is no security there is no security ఓకేనా. there is no security. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఓకే. సో ఇప్పటికి వరకు ఏం చేసాం ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం. అంటే ఏంటి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఫంక్షన్స్ and procedures you can develop the application. ఓకేనా. సో అది సో ఇక్కడ ఏంటి if you want to develop the more functionalities you need to write more functions. సో అలాంటి ఎక్కువ ఫంక్షన్స్ రాయడం వల్ల ఏంటి మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ ది ఫంక్షన్స్ ఇస్ డిఫికల్ట్ టాస్క్. ఓకేనా. సో అండ్ ఫోర్త్ పాయింట్ ఇస్ డేటా ఆర్ కోడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఎక్స్టర్నల్లీ. ఇప్పుడు డేటా కానీ కోడ్ కానీ ఎక్స్టర్నల్ గా కనిపిస్తే ఏమవుతుంది దాని సెక్యూరిటీ అనేది ఉండదు. సో దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల. ఓకేనా. సో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వల్ల సో దాని డిసడ్వాంటేజెస్ ఓవర్కమ్ చేస్తూ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటూ వచ్చింది. ఓకేనా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి. సో మనం ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నార్మల్గా మనం ఏమి యూజ్ చేసాం ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఏమి యూజ్ చేసాం విత్ ది హెల్ప్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రొసీజర్స్ we have used in case of pop language, while in case of object oriented programming language you will use classes and objects. Okay na. You will use classes and objects to develop the application. Okay na. So what in this case security. If you want to develop the function, if you want to develop functionalities, you can declare each functionality in a separate classes. సో ఇది డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ క్లాసెస్ లో ఒక్కొక్క ఫంక్షనాలిటీస్ అనేవి మనం రాయొచ్చు ఈ క్లాసెస్ యూజ్ చేయడం వల్ల. అంటే ఇంకోటి ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల మనకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందా ప్రొవైడ్ చేయదా చెప్పండి. సో ఇలా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి మోర్ సెక్యూర్. ఓకేనా. సో సెక్యూరిటీ పరంగా వచ్చాక మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఎయిదర్ ఓన్లీ విత్ ఇన్ ది క్లాస్ అనేది యాక్సెస్ చేయొచ్చా, ఎయిదర్ విత్ ఇన్ ది మెథడ్ యాక్సెస్ చేయొచ్చా, ఆర్ విత్ ఇన్ ది ప్యాకేజ్ అనేది యాక్సెస్ చేయొచ్చా. సో అవన్నీ కాన్సెప్ట్ వస్తుంది కదా. ఆ కాన్సెప్ట్ అనేది మోడిఫైడ్స్ లో ఉంటుంది. ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్ట్, డిఫాల్ట్. సో ఇవన్నీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో మనం ఎంతవరకు ఈ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయగలం ఒక అప్లికేషన్ కి ఒక మెథడ్ కి. ఓకేనా. అది డిస్కస్ చేద్దాం. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి? కోడ్ రీయూజబిలిటీ కోడ్ రీయూజబిలిటీ ఫస్ట్ అడ్వాంటేజ్ అనేది కోడ్ రీయూజబిలిటీ అన్నమాట. ఇంకోటి ఏంటి సెక్యూరిటీ.
సెక్యూరిటీ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఓకేనా? సో సెక్యూరిటీ అనేది బాగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి. ఓకేనా? అర్థమైంది అందరికీ? కోడ్ రీయూజబిలిటీ అనేది ఏంటంటే నార్మల్గా నేను ఒక మెథడ్ రాసిన ఒక యాక్షన్ అంటే నేను నార్మల్గా ఎడిషన్ చేయాలనుకున్నాను అనుకో, నియర్లీ నేను 10 టైమ్స్ ఎడిషన్ రాయాలి. సి నాట్ లైక్ దట్. అంటే కోడ్ రీయూజబిలిటీ అంటే ఒకసారి కోడ్ రాసాక మనం ఎన్ని టైమ్స్ అయినా అది యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఎయిదర్ నార్మల్గా చూడండి, నార్మల్గా నాకు ఒక వీసా అప్లికేషన్ ఉంది. వీసా అప్లికేషన్ అనేది ఇక్కడ ఏంటి, వీసా అప్లికేషన్లో ఆధార్ ఐడెంటిటీ వస్తుంది అన్నమాట. ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు కదా వీసాలో. ఆధార్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏం చేస్తాడు, ఇది వీసా అప్లికేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేస్తుంది. ఎయిదర్ ఇట్ విల్ బి విప్రో ఆర్ ఇన్ఫోసిస్. ఓకేనా? వీసా అప్లికేషన్ అనేది టీసీఎస్ చేస్తుందన్నమాట. వీసా అప్లికేషన్ అనేది టీసీఎస్ చేస్తుంది. కానీ ఇది ఏంటి, ఆధార్ అప్లికేషన్ అనేది ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఏదైనా విప్రో చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు ఏంటి, ఈ ఆధార్ వెరిఫికేషన్కి దేంట్లోకి వెళ్ళాలి, ఈ ఆధార్ అప్లికేషన్లో కాల్ చేయాలి కదా. అంటే ఈ నెంబర్ అనేది వ్యాలిడా కాదా అది ఎక్కడ చెక్ చేస్తుంది, ఆధార్ అప్లికేషన్లో చెక్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఆధార్ అప్లికేషన్లో ఉన్న డేటాని ఈ వీసా అప్లికేషన్ యూజ్ చేస్తుంది అనమాట. సో అలాంటి అప్లికేషన్స్ మనం డెవలప్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇది వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్. నార్మల్గా ఎక్కడ యూజ్ చేస్తాం, నార్మల్ కోడ్ రీయూజబిలిటీ అనేది ఏంటి, ఒక ఫంక్షనాలిటీస్ అనేది మళ్ళీ యూజ్ చేస్తాం, సేమ్ ఫంక్షనాలిటీస్ రాయకుండా. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక ఐఆర్సిటీసీలో మీకు ట్రైన్ బుక్ చేసుకున్నారు అనుకో, సో డైరెక్ట్ ఏం చేస్తుంది, మనకి ట్రైన్ టికెట్ అనేది రెస్పాన్స్ కింద వచ్చేస్తుంది. కానీ మీరు ఏంటి, మేక్ మై ట్రిప్ కానీ గో డాడీ కానీ ఈ వెబ్సైట్లో చేశారనుకో, లాస్ట్కి ఎక్కడికి వెళ్తుంది, పేమెంట్స్ గేట్వే అనేది సో ఇక్కడికి వెళ్తుంది కదా, ఐఆర్సిటీస్కి వెళ్తుంది కదా. అక్కడ ఏంటి, ఈ గో బై డాడీ కానీ మేక్ మై ట్రిప్ కానీ అక్కడ ఆ ఫంక్షనాలిటీస్ మీకు ఐఆర్సిటీ యొక్క ఫంక్షనాలిటీస్ అనేది వాడి అప్లికేషన్ యూజ్ చేస్తుంది. అంటే అది అర్థమవుతుంది కదా కోడ్ రీయూజబిలిటీ అంటే. ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఉంది, సో మేక్ మై ట్రిప్ ఉన్నప్పుడు నేను ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయాలి. ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే ఏం చేస్తాం, ఎయిదర్ ఐఆర్సిటీసీ యూజ్ చేస్తాను నేను, లేకపోతే ఏంటి మేక్ మై ట్రిప్ యూజ్ చేస్తాను టికెట్ బుక్ చేయడానికి. ఓకేనా? టికెట్ బుక్ చేయడానికి మేక్ మై ట్రిప్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తాను. ఇదేమో ట్రైన్ టికెట్. ఓకేనా? ఇప్పుడు ట్రైన్ టికెట్ చేయాలంటే ఏంటి, ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి ఐఆర్సిటీస్తో, మనం కమ్యూనికేట్ చేస్తాం. ఓకేనా? ఐఆర్సిటీస్తో మనం కమ్యూనికేట్ చేస్తాం. ఇది పర్సన్. ఓకేనా? సో ఈ పర్సన్ అనేవాడు ఐఆర్సిటీస్తో కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఐఆర్సిటీస్తో కమ్యూనికేట్ చేస్తాడు, ఐ నీడ్ టు బుక్ ది టికెట్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొసీడ్ నొక్కితే సబ్మిట్ కొడితే మనకు ట్రైన్ టికెట్ అనేది సక్సెస్ఫుల్ వస్తుంది. ఓకేనా? సో కానీ ఇక్కడ మేక్ మై ట్రిప్లో అనుకో ఏమవుతుంది, ఇక్కడ కానీ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, ఫస్ట్ మనం మేక్ మై ట్రిప్తో కమ్యూనికేషన్ చేస్తాం. మేక్ మై ట్రిప్, సో మేక్ మై ట్రిప్తో కమ్యూనికేట్ చేస్తాం. సో ఇక్కడ మేక్ మై ట్రిప్తో కమ్యూనికేట్ చేస్తాం అనుకో, మేక్ మై ట్రిప్ ఏంటి, ఇంటర్నల్గా దేంతో మాట్లాడుతుంది,
IRCTC తో కమ్యూనికేట్ చేస్తుంది. ఓకేనా, లాస్ట్ మనకు ఫైనల్ గా వెళ్ళేది IRCTCకి వెళ్తుంది మేక్ మై ట్రిప్ కూడా. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, మేక్ మై ట్రిప్ అనేది IRCTCలో ఉన్న మెథడ్స్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటది. ఓకేనా, కోడ్ రీయూజబిలిటీ, ఇక్కడ ఉన్న కోడ్ ని మేక్ మై ట్రిప్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకుంటది అనమాట, IRCTCలో ఉన్న కోడ్. సో దానికే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ కోడ్ రీయూజబిలిటీ. ఓకేనా, యు గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది oops. Oops is nothing but, what is meant by oops? Full form of oops: object oriented programming language. Is it object oriented programming system? Object oriented programming system. Okay na? సో ఈ ఊప్స్ అనేది కాన్సెప్ట్ అనేది ఏంటి, ఒక అప్లికేషన్ అనేది ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి రాస్తామంటే, బై యూజింగ్ ది క్లాసెస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నామంటే దాన్ని ఊప్స్ కాన్సెప్ట్ లోకి వస్తుంది అనమాట. సో అంటే నార్మల్ గా ఊప్స్ లాంగ్వేజ్ లో రాయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, ఊప్స్ ప్రిన్సిపల్స్ అనేవి. ఓకేనా, ఊప్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఊప్స్ ప్రిన్సిపల్స్, what are the different types of oops principles? Polymorphism. Abstraction. Okay. Encapsulation. First one is okay. Encapsulation. Second one is abstraction. Third one is polymorphism. Fourth one is inheritance. Okay, fifth one is class, can be class. Sixth one is object. Okay, సో ఒక్కొక్క దానికోసం ఫస్ట్ నార్మల్ గా ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, ఏం చేస్తుంది, మనకి దానికి ప్రోగ్రామ్ అనేది దాని ఎగ్జిక్యూషన్ అనేది ఎలాగే, మనకు ఒక అప్లికేషన్ లో ఎన్కాప్సులేషన్ ఎక్కడ యూజ్ చేద్దాం మనం ఫ్యూచర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. కానీ అసలు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ మనం దానికోసం డిస్కస్ చేద్దాం. అంటే ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, Binding the data together. Bundling the data numbers in a single unit. Yeah, binding the data into a single unit. Single memory unit. Yeah, single unit or either single. So normal ga binding the data అంటే ఏంటంటే యాడింగ్. ఓకేనా, సో నార్మల్ గా బైండింగ్ అనేది ఎన్కాప్సులేషన్ అనేది ఆ వర్డ్ అనేది ఎలా వచ్చిందంటే, మనకి ఇవి ఉంటాయి క్యాప్సల్స్ ఉంటాయి కదా, క్యాప్సల్స్ ఎలా ఉంటాయి మనకి, సో ఇలా ఉంటాయి క్యాప్సల్స్. అవునా, క్యాప్సల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాన్ని ఒక క్యాప్సిల్ కింద తయారు చేస్తాడు. సో ఆ పేరు నుండి ఎన్కాప్సులేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎన్కాప్సులేషన్ ఏం చేస్తుందంటే, ప్లీజ్ ఎవరీవన్ మ్యూట్ ఇట్. ఓకే, సో బైండింగ్ ది డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్ అంటే ఇక్కడ ఏంటంటే, మనం ఒక క్లాస్ రాస్తున్నాం అనుకో, క్లాసెస్ లో వేరియబుల్స్ రాస్తాం, మెథడ్స్ రాస్తాం. ఓకేనా, అంటే ఏంటి, క్లాస్ లో ఒక క్లాస్ అనేది డిక్లేర్ చేశాను, క్లాస్ డెమో. ఈ క్లాస్ లో నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను, మెథడ్స్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా, సో దీన్ని ఎన్కాప్సులేషన్ అంటామా. ఇది ఒక వేరియబుల్స్ అనేవి డేటా,
మెథడ్స్ అనేది ఒక డేటా. సో ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్, ఎన్కాప్సులేషన్ కి ఎగ్జాంపుల్ ఒక క్లాసే కదా, అర్థమైందా? సో ఎన్కాప్సులేషన్ ఈజ్ used to combine the variables and methods as a single unit. ఓకేనా? అర్థమైందా ఎన్కాప్సులేషన్ అంటే? we can achieve the encapsulation by using Getter and setter method. encapsulation. You can achieve the encapsulations by using the class. This is the example, class demo. In the class demo మనకి ఏమున్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. సో ఈ రెండు యాడ్ చేయడాన్ని కంబైన్ ది both variables and methods is called encapsulation. This is the class is the one of the example to represent the OOPS is a encapsulation, follows the principle, OOPS principle. It is the one of the OOPS principle. Now coming to the abstraction. Hiding the implementation and showing only functionality. Hiding The implementation and showing the functionality to the end user. Okay. Abstraction, hiding the Implementation. Okay. unnecessary data. ఓకే, డిఫరెంట్ వేస్ లో మనం చెప్పచ్చు అన్నమాట. ఓకేనా? అబ్స్ట్రాక్ట్, హైడింగ్ ది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొవైడింగ్ ది సమ్. సో అలాగే నెసరీ డేటా ఇక్కడ ఏంటంటే, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకి కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కొన్ని డేటా అనేది డిఫరెంట్ పర్సన్స్ కనపడకూడదు కదా. హైడింగ్ ది అన్నెసరీ డేటా. నువ్వు నార్మల్గా ఏటీఎంకి వెళ్తావు, ఏటీఎంలో నువ్వు ఎన్ని నోట్స్ కావాలో ఎంత కావాలో అనేది నువ్వు ఇన్పుట్ కింద ఇస్తావు, కానీ లోపల ఫంక్షనాలిటీస్ ఏం జరుగుతుందో తెలుస్తుందా? కానీ నీకేం తెలుస్తుంది? ఓన్లీ నీకు ఎంత క్యాష్ అనేది విత్డ్రా చేయాలో తెలుస్తుంది తప్ప లోపల ఎలా ఫంక్షనాలిటీ వస్తుంది, ఎన్ని నోట్స్ ఎలా నోట్ చేస్తుంది అది మనకు తెలియదు కదా ఫంక్షనాలిటీ అనేది. సో దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్షన్. నువ్వు ఒక ఇంజిన్ ఉంటుంది, ఒక కార్ ఇంజిన్ ఉంటుంది. సో కార్ ఇంజిన్ అనేది ఎయిదర్ ఫ్రంట్ తిరుగుతుంది ఆర్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ తిరుగుతుంది. సో ఎలా తిరుగుతుందో తెలుస్తుంది, కానీ దాని లోపల ఎలా ఇంటర్నల్ గా వర్క్ అవుతుందో తెలుస్తుందా? మనకి తెలియదు కూడా. సో దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు అన్నమాట. అబ్స్ట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ హైడింగ్ ది అన్నెసరీ డేటా అండ్ provide the required data. Provide the required data. ఓకేనా? సో అబ్స్ట్రాక్షన్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. TV remote. TV remote. యా, ఇట్స్ అ టీవీ రిమోట్ సంథింగ్. అంటే టీవీ రిమోట్ కూడా ఎగ్జాంపుల్. అంటే ఇంటర్నల్ గా నువ్వు బటన్ నొక్కితే అది లోపల ఇన్పుట్ అనేది ఎలా తీసుకుంటుందో సిగ్నల్, అదేంటి ఒక ఇన్పుట్ ఇది ఇచ్చాక మనకు 2 అని ప్రెస్ చేసాం అనుకో, దాన్ని సిగ్నల్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఆ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయాలంటే మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకేనా? సో దానికి ఎగ్జాంపుల్ డిఫరెంట్ చెప్పొచ్చు. కానీ మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పటికీ ఇంటర్ఫేసెస్ అంటే బై యూజింగ్ ది ఇంటర్ఫేసెస్ యూ కెన్ అచీవ్ ది అబ్స్ట్రాక్షన్. ఓకేనా? ఇంటర్ఫేసెస్ యూజ్ వెయిట్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి మన అబ్స్ట్రాక్షన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో మనం ఫ్యూచర్ క్లాసెస్ లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ యూజ్ చేసి కూడా మనం అబ్స్ట్రాక్షన్ అనేది మనం అచీవ్ చేయగలమాట. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఎవ్రీవన్ ఈస్ క్లియర్? అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో అర్థమైందా? ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, కంబైనింగ్ ది డేటా.
అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్ ది అన్నెసరీ ఇన్ఫర్మేషన్, ప్రొవైడ్ ది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఓకేనా? ఓకే. సో పాలిమర్ఫిజం అంటే ఏంటి? Performing single action in different ways. Ways. Okay. Method overloading, method overriding. Yeah, different types. Okay, mute everyone. Okay, polymorphism means you can perform action in different ways. ఓకేనా? సో దీనికి పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఒక యాక్షన్ అనేది డిఫరెంట్ వేస్ లో మనం పర్ఫామ్ చేస్తామన్నమాట. దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఎగ్జిబిటింగ్ ది మల్టిప్లేయర్ బిహేవియర్ బేస్డ్ ఆన్ ది సిచ్యుయేషన్. ఎగ్జిబిటింగ్ the multiple behaviors based on the situation. ఓకేనా? పాలిమార్ఫిజం అంటే ఏంటంటే మల్టిపుల్ బిహేవియర్స్ ఎస్యూ చేస్తామన్నమాట. నార్మల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన అప్లికేషన్లో చూసింది. అంటే A = 10, B = 20 ఉంది. ఎయిదర్ A ఈక్వల్ అయి ఉంది, B = హలో ఉంది. ఓకేనా? నాకేంటంటే ఈ ఫస్ట్ కేసులో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A + B, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A + B ఇన్ ది సెకండ్ కేస్. ఫస్ట్ కేసులో A + B వాల్యూ ఎంత? 20, 30, 20 plus 20. What is the first, in the first case, what is the value? It will be 30. adding. Okay na? Here A + B, here plus indicating the addition of A + B. So the result is 30. What is the second case? What is happening? Concatenation. So concatenation. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ యూజ్ చేసింది +A, ఇక్కడ యూజ్ చేసింది +A, కానీ ఏమవుతుంది? అక్కడేమో ఎడిషన్ అనేది ఒక బిహేవియర్ చేస్తుంది, కింద ఏం చేస్తుంది? కన్కాటినేషన్ అని ఒక బిహేవియర్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపులే కదా పాలిమార్ఫిజం అంటే. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఎగ్జిబిటింగ్ ది మల్టిపుల్ బిహేవియర్స్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్. ఓకే. సో అప్ టు మనం 3 చూసాం కన్కాటినేషన్. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్ఫేస్. ఓకే. సో ఇక్కడేంటి పాలిమార్ఫిజం అనేది ఎలా ఇష్యూ చేయగలం? Method overloading, method overriding. You can issue the polymorphism using method overloading and method overriding. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం చాలా బాగా డిస్కస్ చేద్దాం. ఓకే. సో మిస్ అవ్వకండి క్లాసెస్ అనేవి. మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే మనం సో పాలిమార్ఫిజం డిస్కస్ చేసుకున్నప్పుడు మళ్ళీ వెళ్దాం. ఓకేనా? సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? Accessing the parent class properties and variables into the next class. Yeah, acquiring the properties from parent class to child class. అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని చైల్డ్
చైల్డ్ క్లాస్ ఇచ్చేసామంటే దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. ఎక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ టు ది చైల్డ్. సో ఎగ్జాంపుల్, మనకి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. సో మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకో, పొలిటీషియన్స్ ఫాదర్స్ బికమ్స్ ఏ పొలిటీషియన్స్ అంటే ఇక్కడ ఏం చెప్తామంటే పేరెంట్స్ అనేది పొలిటీషియన్స్ అనుకో. ఎగ్జాంపుల్ ఇదే కదా మనకి ప్రజెంట్ జరుగుతున్న. పేరెంట్స్ అనేది పొలిటీషియన్స్ అన్నాం అనుకో, చైల్డ్ కూడా ఏంటి పొలిటీషియన్స్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒకటి చూసాం. ఇంకోటి ఏంటి మనకి ఎగ్జాంపుల్, పేరెంట్స్ పొలిటీషియన్స్ అయితే ఏమవుతున్నారు, వాళ్ళకున్న ఆస్తులు ప్రతి ఒక్కటి సో వాళ్ళ చైల్డ్ కొని వచ్చేస్తుంది కదా. ఎయిదర్ ఇట్ విల్ బి సీఎం కూడా అయిపోతున్నారు కదా. సో అది ఎగ్జాంపుల్. యాక్టర్స్ is the one of the example inheritance. ఏంటి సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తామట. ఇన్హెరిటెన్స్ మనం ఎలా ఎక్వైర్ చేస్తాం? ఇన్హెరిటెన్స్ through extend keyword. by using the extend keyword you can call the child parent class methods or a parent class properties. Okay na? The main purpose of the inheritance is, what is the main advantage, main purpose? Code reusability. Main purpose of inheritance is code reusability. The example ఆల్రెడీ చూసాం. ఒక పేరెంట్ క్లాస్ అనేది ఒక ప్రాపర్టీ తీసుకున్నారు. పేరెంట్స్ అనేది ల్యాండ్ అనేది తీసుకున్నారు. ల్యాండ్ ఒకటి, గోల్డ్ ఒకటి తీసుకున్నారు. సో ఈ రెండు ప్రాపర్టీస్ అనేవి చైల్డ్కి వస్తాయి కదా. ఓకేనా? ఈ చైల్డ్ అనేవాడు చైల్డ్. సో వన్స్ అంటే ఒక ఫ్యూచర్లో పేరెంట్ అనేవాడు చైల్డ్కి ఇచ్చేవాళ్ళు. ఇదంతా ల్యాండ్ గోల్డ్ అనేవి కూడా చైల్డ్కి ఇచ్చేస్తారు ఫ్యూచర్లో. సో ఇక్కడ ఏంటి, పేరెంట్ ప్రాపర్టీస్ కూడా చైల్డ్కి వచ్చేస్తున్నాయి. సో అది ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కొన్న ల్యాండ్ గోల్డ్ ఉన్నది కదా. సో వీడికి ఇంకా యూజ్ చేయక్కర్లేదు కదా, మళ్ళీ వీడు రాయక్కర్లేదు కదా ల్యాండ్ అనేది. డైరెక్ట్ ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఇక్కడ ఒక మనం రియల్ టైంలో చూసుకున్నాం అనుకో, ఇక్కడ బుకింగ్ అని ఉందనుకో, ఇది ఐఆర్సిటీ సింబల్, ఇది ఐఆర్సిటిసి. ఓకేనా? ఇది మేక్ మై ట్రిప్ ఎంఎంటి. సో నేను మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకోవాలనుకున్నాను. ఓకేనా? ఇది మెయిన్ మెథడ్ కిందది మెయిన్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను బుక్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఎయిదర్ ఇట్ విల్ బి డైరెక్ట్ ఐఆర్సిటిసి యూజ్ చేసి చేయొచ్చు, ఎయిదర్ లేకపోతే ఏంటి మేక్ మై ట్రిప్ ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మేక్ మై ట్రిప్ ఏం చేస్తుంది, ఎక్స్టెండ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్ ఐఆర్సిటిసి. అంటే ఏం చేస్తాం, డైరెక్ట్ బుకింగ్ మేక్ మై ట్రిప్ నుంచి అయినా చేయొచ్చు, ఐఆర్సిటిసి నుంచి అయినా చేయొచ్చు బుకింగ్ అనేది. ఓకేనా? సో ఇదే కదా ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఐఆర్సిటిసి అనేది పేరెంట్, ఈ మేక్ మై ట్రిప్ అనేది చైల్డ్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, పేరెంట్ మెయిన్ మెథడ్ ఏం చేస్తాం, either we can call the make my trip application or you can call the IRCTC application or IRCTC method. ఓకేనా? సో ఇలా సరదాగా ఇంప్లిమెంట్ చేద్దాం ఫ్యూచర్ క్లాసెస్లో. మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాను ప్రజెంట్. ఓకేనా? ఇన్హెరిటెన్స్ అర్థమైందా? Up to till now everyone is clear.
Yes, yeah. Okay. Now, what is meant by a class? It is a blueprint of the object. Blueprint of object. Or a class is a collection of properties, nothing but variables, methods, so interfaces. These are the something class you can represent the. It is a class is a plane. Class is a plane. Plane or model or template. ఓకేనా. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎవరో చెప్పారు వాట్ ఈస్ మీన్ బై క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇంకోలాగా ఏం చెప్పొచ్చు, క్లాస్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ ఈస్ ఏ collection of variables, methods, interfaces, constructors, Blocks. so etc. ఓకేనా. సో క్లాస్ అనే క్లాస్ లో మనం ఏం రిప్రజెంట్ చేస్తాం, వేరియబుల్స్ రిప్రజెంట్ చేస్తాం, మెథడ్స్ డిక్లేర్ చేస్తాం, ఇంటర్ఫేసెస్ డిక్లేర్ చేస్తాం, కన్స్ట్రక్టర్స్ అనేది డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్. అంటే నేను చెప్పాను కదా, ఒక అప్లికేషన్ తయారు చే ఒక అప్లికేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాం అంటే ఏంటి, ఒక యాక్షన్ అనేది ఒక క్లాస్లో రాస్తాం. ఓకేనా, యాక్షన్ అనేది ఒక క్లాస్లో కానీ సో అలా రాస్తాం అన్నమాట. సో ప్రతి ప్రాజెక్ట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఓకేనా. అంటే క్లాస్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం, క్లాస్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం అంటే బై యూజింగ్ ది కీవర్డ్ క్లాస్. సో ఎవ్రీ కీవర్డ్స్ ఇన్ జావా ఈజ్ ఏ లోయర్ కేస్. సో ఓకేనా. క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ, ఐ వాంట్ టు డిఫైన్ ది క్లాస్ నేమ్ ఫర్ వన్ క్లాస్. ఫర్ డిఫైనింగ్ ది class name you should follow the naming conventions. What is the naming convention for classes? Capital letter start. Every word starting with capital letter. So class name always should starts with Capital letter. Should start with Uppercase. capital letter. Start with uppercase. Okay, next. No space. అంటే క్లాస్ నేమ్ రిప్రజెంట్ చేసినప్పుడు స్పేస్ అనేది ఉండకూడదు అన్నమాట. ఇంకా క్యామెల్ కేస్ అన్న షుడ్ బి స్టార్ట్స్ విత్ అప్పర్ కేస్ అన్నది కదా. అంటే ఏంటి ఇంకా అంటే ఇఫ్ ద class name contains every word first letter. Yeah. If the class name contains more than one word, then every word should be word first character should be uppercase. ఓకేనా. అంటే ఏంటంటే నేను ఒక క్లాస్ నేమ్ హలో వరల్డ్ అనేది చేశాను, క్లాస్ నేమ్ హలో వరల్డ్ అని పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్ని క్లాస్కి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 2 వర్డ్స్ ఉన్నాయి, హలో ఒకటి వరల్డ్ ఒకటి. ఇక్కడ చూడండి, హలో ఫస్ట్ క్యారెక్టర్ హెచ్ అనేది క్యాప్స్లో అప్పర్ కేసులో రాసింది, వరల్డ్లో డబ్ల్యూ అనేది అప్పర్ కేసులో రాసింది. సో ఇలా రాయాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఏంటి, సింటాక్స్ టు రిప్రజెంట్ ది క్లాస్. సింటాక్స్ హౌ టు రిప్రజెంట్ ది క్లాస్ నేమ్. ఓకేనా, క్లాస్ నేమ్
హియర్ బాడీలో ఏముంటాయి మనకి క్లాస్ యొక్క బాడీలో మెయిన్ ఏముంటాయి మెథడ్ Variables, Main methods, వేరియబుల్స్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి సో blocks, constructors, etc. వేరియబుల్స్ మెథడ్స్ సో డిఫరెంట్ ఉంటాయి ప్రతి సింటెక్స్ ఉంటుంది ఓకేనా అని ఏదైనా రిప్రజెంట్ చేస్తే మనం క్లాస్ తోనే రిప్రజెంట్ చేయాలన్నమాట వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ సో ఇప్పుడు క్లాస్ చూసాం అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి It is an entity which represents behavior and state. ఇట్ ఈస్ ఏ రియల్ Instance వరల్డ్ of ఎంటిటీ class. రియల్ వరల్డ్ ఎంటిటీ ఇంకా ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్ కెన్ బి So new keyword. object can be created for the classes by using New keyword. new keyword సో ఓకే అంటే అసలు మనకు ఆబ్జెక్ట్ అనేది అసలు పాయింట్ ఎక్కడ వస్తుంది ఆబ్జెక్ట్స్ అనేవి ఎందుకు ఇచ్చేస్తాం ఓకేనా అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ ఇట్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ఫిజికల్ ఓకేనా ఆబ్జెక్ట్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ ది క్లాసెస్ బై యూజింగ్ ది న్యూ కీబోర్డ్ అంటే నేను ఒక క్లాస్ ఉంది ఎడిషన్ అనే ఒక క్లాస్ ఉంది ఓకే హలో వరల్డ్ అనే క్లాస్ ఉంది దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ సింటెక్స్ ఫర్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్ syntax for creating the object class name object reference equal to new keyword class name సో ఆబ్జెక్ట్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట అంటే అసలు ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఈ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ రిఫరెన్స్ అవుతుంది అన్నమాట ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే బై యూజింగ్ ది న్యూ కీవర్డ్ ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి ఆబ్జెక్ట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ Memory. Heap area of JVM. Yeah, very good. Objects will be stored in heap area by the you have to store or a JVM will take place JVM చూసుకుంటది కదా by the JVM అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుతుంది అన్నాం కానీ ఎప్పుడు స్టోర్ అవుతుంది ఈ లైన్ రాసిన వెంటనే స్టోర్ అయిపోద్దా లేదు కదా రన్ చేస్తేనే కదా స్టోర్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్ అనేది object will be stored at the runtime or compile time object will be stored in memory at compile time or runtime it will be runtime the memory will be allocated for the objects at runtime okay na so normal ga nenu object create chesanu object అనేది క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు అంతే కదా అంటే సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఆబ్జెక్ట్స్ అనేవి ఒక హలో వరల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ హలో అనే క్లాస్ ఉంది హలో అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ న్యూ హలో ఓకేనా సో ఇలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామన్నమాట ఈ ఇయర్ హలో ఈజ్ ఏ క్లాస్ నేమ్ ఓకేనా అర్థమైందా ఓకే సో సమ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఉంటాయి కదా యూజర్ స్టూడెంట్ సో దానికి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు న్యూ స్టూడెంట్ సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఇలాగే ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో ఇచ్చేస్తాం సమ్ టైమ్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం మనకి యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా కానీ ఏంటి సో మనం యూజ్ చేయలేదు అనుకో అక్కడ మెమరీ అనేది వేస్ట్ గా ఉంటది కదా మరి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ హలో అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన క్లాస్ కి నార్మల్ గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక క్లాస్ హలో ఉంది క్లాస్ హలో ఉండి
ఇది ఎంటీ క్లాస్ మాట. క్లాస్ లోపల ఏమి ప్రాపర్టీస్ లేవు, క్లాస్ లోపల ఏమి స్టేట్మెంట్స్ లేవు, 0 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో నేను ఈ క్లాస్ క్రియేట్ చేయడం వల్ల, ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల యూస్ ఉందా? No, లేదు బ్రో. సో యూజ్ లేదు కాబట్టి ఏంటి, మెమరీ అనేది వేస్ట్ కదా, మనం యూజ్ చేయం కాబట్టి. సో ఈ మెమరీ అనేది ఏం చేస్తుందంటే ఒక గార్బేజ్ కలెక్టర్ అనేది JVM లో ఉంటుంది అనమాట, మెమరీ మేనేజ్మెంట్ లో. ఓకేనా? గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి? గార్బేజ్ కలెక్టర్స్ is used to free the unwanted memory or unwanted objects, or free or delete the unwanted memory or objects. ఓకేనా? గార్బేజ్ కలెక్టర్ అనేది ఏం చేస్తుందంటే మనం యూజ్ చేయలేదు అనుకో కొన్ని వేరియబుల్స్ కానీ కొన్ని ఆబ్జెక్ట్స్ కానీ, సో గార్బేజ్ కలెక్టర్ అనేవి రిమూవ్ చేసే, అంటే కలెక్ట్ చేసేస్తుంది అనమాట. అంటే ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది కూడా JVM హ్యాండ్స్ లో ఉంటుంది. JVM ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది కూడా JVM చూసుకుంటది, అంతేనా? ఒక రన్ టైమ్ లో ఒక మెమరీ ఎలకేట్ అవ్వాలన్నా JVM చూసుకుంటది, అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అయినా రిమూవ్ చేయాలన్నా గార్బేజ్ కలెక్టర్ చూసుకుంటది. యూజర్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవ్వక్కర్లేదు కదా. ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ ఉండడం వల్ల ఏంటి, అన్వాంటెడ్ మెమరీ ఉందని మనం చూసక్కర్లేదు, ఆ గార్బేజ్ కలెక్టర్ చూసుకుంటది. సో మనం క్రియేట్ చేసినా చేయకపోయి మర్చిపోయినా ఆ గార్బేజ్ కలెక్టర్ మెయిన్ టాస్క్ చేస్తుంది అనమాట. నార్మల్ గా C లాంగ్వేజ్ లో ఉందనుకో మెమరీ అలొకేషన్ ఉంటుంది. మెమరీ అలొకేషన్ అనేది ఎన్ని వేస్ లో చేయొచ్చు C లాంగ్వేజ్ లో? క్యాలాక్, మెల్లాక్, రియలాక్, ఫ్రీ. అంటే మనం ఒకసారి మెమరీ అలొకేట్ చేస్తున్నామంటే దాన్ని డిలీట్ చేయాలంటే ఫ్రీ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. కానీ ఆ ఫ్రీ అనే ఫంక్షనాలిటీ ఎవరు చేస్తున్నారు జావాలో? ఈ గార్బేజ్ కలెక్టర్ చూసుకుంటది ఆ వర్కింగ్ అనేది. సో మన యాజ్ ఏ యూజర్ మన ఇన్వాల్వ్మెంట్ ఏమో అవ్వక్కర్లేదు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, now we'll declare about variables. What is meant by variable? Already we have discussed about the variables in the initial classes. అంటే మనం ఇనిషియల్ క్లాసెస్ లో యూజ్ చేసాం కానీ వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసాం కానీ మనకు క్లియర్ కట్ గా అసలు ఓవరాల్ గా ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, దాన్ని ఒక్కొక్కటి ఎలా వర్క్ చేస్తాయి, సో అసలు మనం చెక్ చేయలేదు. ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఒక ఎడిషన్ చేయాలంటే ఇంటీజర్ ఏ అనేది ఇనిషియలైజ్ చేసాం, ఇంటీజర్ బి అనేది ఇనిషియలైజ్ చేసాం. కానీ ఒక్కొక్క వేరియబుల్ డిఫరెంట్ వేస్ లో మనం చెప్పచ్చు అనమాట. అంటే లోకల్ వేరియబుల్స్ ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సో దాని ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి, సో ఎక్కడ ఏది యూజ్ చేయాలి, సో ఎప్పుడు ఏది అనేది మెమరీ అలొకేట్ అవుతుంది. సో మెమరీ అలొకేట్ అనేది JVM చేస్తుంది. సో ఎప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది, either it will be రన్ టైమ్ ఆర్ it will be కంపైల్ టైమ్. సో ఈ మొత్తం కాన్సెప్ట్ తెలియడానికి వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది మనం డీప్ గా నేర్చుకోనమాట. ఇప్పుడు వేరియబుల్ కాన్సెప్ట్ ఎంత బాగా డెప్త్ గా అర్థమైందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, అదే కాన్సెప్ట్ బేస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒక మెథడ్స్ అనేవి కొంచెం బాగా అర్థం కావాలంటే వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది నీకు ఈజీగా అర్థమైపోయింది అనుకో, మెథడ్స్ కి అంత ఫోకస్ చేయక్కర్లేదు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్? అసలు మనకు వేరియబుల్స్ ఎందుకు ఇచ్చేసాం? వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా, అంతే కదా? వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ది వేరియబుల్స్? యూజ్డ్ టు స్టోర్ ది data. How can we declare the variable? By using the data types we can declare the variables. So what are the different types of variables? Either
It will be instance variables. Instance variables. Second one is static, non-instance or static variables. Third one is Local variables. local variables. So what is meant by global versus instance variable? Global variables antamata. Or global variables, instance variables, non-static variables. So ఈ వేరియబుల్స్ కోసం టుమారో క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఈ టుమారో క్లాసెస్ లో ఏం చేస్తామంటే వేరియబుల్స్ అంటే ఈ వేరియబుల్స్ అనేది ఎక్కడెక్కడ డిక్లేర్ చేసుకోవాలి అవి డిస్కస్ చేద్దాం. సో డే ఆఫ్టర్ టుమారో మెథడ్స్ కోసం డిస్కస్ చేద్దాం, ఓకే? మెథడ్స్ అనేవి ఇన్స్టెన్స్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ఓకేనా? సో ఇవి డిస్కస్ చేద్దాం, ఓకే? Okay. Anyone having any doubts? Okay. Thank you so much, everyone. Once wait.